పాకిస్తాన్ స్పందించింది, ఓవైసీ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఇక్కడ ఇందులో ఏ రకంగా చూసినా అది తప్పు కాదు, తార్కికంగా ఆలోచించాలి. ప్రపంచంలో ఇది ఒక్కటే హిందూ దేశం. మిగిలిన దేశాల్లో ఉన్నటువంటి హిందూ మైనారిటీస్ పర్సిక్యూట్ అయినప్పుడు వాడి దేశానికి రావాలి. ఎక్కడికెళ్తారు వాళ్ళు? వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి. అందుకని ఆ పౌరసత్వ చట్టాన్ని కొంత సవరణ చేసి మన వాళ్ళకి మనం పౌరసత్వం ఇద్దామని మన ప్రభుత్వం సంకల్పించింది. కానీ దీని మీద కూడా ఎంబడే రియాక్షన్ వచ్చింది. మీరు గమనించే ఉంటారు న్యూస్ ఛానల్స్. ఇదంతా దేని గురించి చేస్తున్నారు? మనమేమో అమెరికాలో జరుగుతున్నటువంటి విషయాల మీద మనం స్పందించట్లేదు, జర్మనీలో జరిగేటువంటి విషయాల మీద మనం స్పందించట్లేదు, కెనడాలో జరుగుతున్న విషయాల మీద మనం స్పందించట్లేదు. కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి చిన్న అంశాన్ని శల్య పరీక్ష చేస్తున్నారు. చైనా గురించి ఎందుకు మాట్లాడలేదు, సౌదీ అరేబియా గురించి ఎందుకు మాట్లాడలేదు, రష్యా గురించి ఎందుకు మాట్లాడలేదు, కేవలం భారతదేశం గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ ప్రశ్న అందరికీ కూడా మనం తెలియజెప్పాలి. అంటే ఇది ఒక సివిలైజేషన్ స్టేట్గా ఎదిగేందుకు అవకాశం ఉంది. ప్రపంచంలో రెండే దేశానికి అవకాశం ఉంది, ఒకటి చైనా, రెండు భారతదేశం. అంటే ఎంతో పురాతనమైనటువంటి నాగరికత, సంస్కృతి కలిగినటువంటి దేశాలు. మిగిలినటువంటి సివిలైజేషన్స్ అన్ని మాయమైపోయాయి. మనతో పాటు దీటైనటువంటి రోమన్ సామ్రాజ్యం కుప్పకూలిన, పర్షియా పూర్తిగా ఇస్లామిక్ రాజ్యం అయిపోయింది. ఇక మిగిలిన రెండే, ఒకటి చైనా, ఒకటి ఇండియా. ఈ రెండు మాత్రమే సివిలైజేషన్ స్టేట్స్గా ఎదగలరు. అంటే నేషనల్ స్టేట్ దాటి సివిలైజేషన్ స్టేట్గా ఎదగలిగినటువంటి దేశాలకు ఈ రెండు దేశాలు మాత్రమే. అమెరికాకు అర్హత లేదు. బికాజ్ అమెరికా చరిత్ర చాలా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు మాత్రమే. ఇంగ్లాండ్కి ఆ చరిత్ర లేదు, ఫ్రాన్స్కి ఆ చరిత్ర లేదు, జర్మనీకి ఆ చరిత్ర లేదు. కేవలం ఆసియాలో రెండు పెద్ద దేశాలైన చైనా, అమెరికాకు మాత్రమే, చైనా భారతదేశానికి మాత్రమే ఆ రకమైన అర్హత ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు దేశాలను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ చైనా తాను ఎదగాలనే ఉద్దేశంతో అమెరికాతో చేతులు కలిపింది, సౌదీ అరేబియాతో చేతులు కలిపింది. భారతదేశానికి వ్యతిరేకంగా, అన్ని విషయాలు కాదు, భారతదేశానికి వ్యతిరేకంగా చైనా అమెరికాతో చేతులు కలిపింది, సౌదీ అరేబియాతో చేతులు కలిపింది, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్తో చేతులు కలిపింది. కాబట్టి భారతదేశాన్ని ఏకాకి చేయాలి, సాంస్కృతికంగా ఐసోలేట్ చేయాలి అనేటువంటి దీంతో భారతదేశంలో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూషన్ని కూడా దాని మీద దాడి చేస్తున్నారు. దాని మీద దాడి చేసి మనం ఏదైతే మనకు అత్యంత ఇంపార్టెంటో దాన్ని వాళ్ళు చాలా మరి చెప్పరానటువంటి భాషలో మాట్లాడుతున్నారు. చాలా ఉదాహరణ కుంభమేళ మనం వెళ్తుంటాం, వస్తుంటాం, కొన్ని ఎంతో అత్యద్భుతంగా నిర్వహిస్తుంటారు. ఎక్కడి నుంచో జనం వస్తారు, పోతారు, యాత్రికులు జరుగుతూ ఉంటుంది. ఈ కుంభమేళ జరిగేటువంటి ప్రాంతంలో వాళ్ళు బిగ్ డేటా కలెక్ట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏమైనా మీకు అసూతగా జరుగుతున్నాయా, మీరు దక్షిణాది ఏ కులానికి చెందిన వాళ్ళు, ఇక్కడ మిమ్మల్ని గుడ్డురాక రాణిస్తున్నారా, మీకు ఏమైనా వివక్ష ఉందా, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయా? అంటే కుంభమేళ అనేది ఒక రిలీజియస్ ఈవెంట్ కాదు, ఒక సెక్యులర్ ఈవెంట్. కుంభమేళాకి ప్రాసెస్ ఏమీ లేదు. కుంభమేళ సమయంలో ఇస్లాంని ప్రాపగేట్ చేసుకోవడానికి, క్రిస్టియానిటీని ప్రాపగేట్ చేయడానికి కూడా అవకాశం ఉండాలి. అంటే కుంభమేళ అనేది ఒక హిందూ ఈవెంట్ కాకుండా పోయినట్లయితే ఏం జరుగుతుంది? అక్కడ స్వస్థత కుటుంబాలు పెట్టుకోవచ్చు, అక్కడ ఇస్లామిక్ సభలు కూడా పెట్టుకోవచ్చు. ఆ రకమైనటువంటి దురుద్దేశంతో కుంభమేళానికి సంబంధించిన డేటా గ్యాదర్ చేసి అనేక వందల మంది యొక్క ఇన్ఫర్మేషన్, కుంభమేళాకి వెళ్ళాము, మనం రైతుగా ఫోన్ చేసాం, బాగానే ఉంది, ఇక్కడ దిగామని చెప్పారు. మీరు ఎవరెవరికైతే మెసేజ్లు పంపించారో ఆ మెసేజ్లన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరిస్తున్నారు. ఏ మెసేజ్ పంపించారో దాన్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ ఏదో మనకు అసౌకర్యం కలిగింది, ఇక్కడ నీళ్లు మురిగ్గా ఉన్నాయి, ఇక్కడ సరిగా ఉన్నటువంటి పంట ఎక్కువ వసూలు చేశాడు, ఇవేవో మనం మాట్లాడుకుంటాం. మన ఎక్స్పీరియన్స్, భోజనం బాగలేదు, మన పట్ల
దక్షిణాన్ని నుంచి పిలవాడికి ఉండేది మన పట్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ఏవేవో మనం చెప్పుకుంటూ